ఇండియా వస్తున్నాడన్న విషయమే త్రివర్ణకు తెలియదు. త్రివర్ణ పూరి వెళ్ళడు, ఆల్ క్లియర్ సిగ్నల్ ఇవ్వడు, నేతాజీ అక్కడ ల్యాండ్ అవ్వడు. మంచి ప్రయత్నం డెవిల్. నీ అబద్ధం ఆల్మోస్ట్ నమ్మేలాగే ఉంది. Bracken's desk. London crypto team needs to call, sir. కన్ఫర్మేషన్ వచ్చిందా సార్? టేక్ యూ సీట్ డెవిల్. ఈ విషయం ముందే ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? టైం లేదు సార్, అప్పటికే మీరు గవర్నర్తో మీటింగ్లో ఉన్నారు. సో ఈ ఆల్ క్లియర్ సిగ్నల్ ఏంటి? దాన్ని పంపమని అడిగిన నేతాజీకి ఆ మెసేజ్ని పంపించాల్సిన త్రివర్ణకే తెలియాలి. కానీ నైషట ప్రాబ్లం అలాగే ఉండిపోయింది సార్. ఆమె జ్ఞాపకపోతే త్రివర్ణని కలిసి కోర్ట్ కాంప్రమైజ్ అందన్న విషయం చెప్పేస్తుంది. త్రివర్ణ సిగ్నల్ ఇవ్వడు, బోస్ రాడు. Put me to Rasapadu police station. Bracken here. సార్ సార్ విజయ మర్డర్ కేసులో నైషదాని అరెస్ట్ చేయండి. సార్ వారెంట్. జడ్జ్ తో నేను మాట్లాడతాను. సార్ నైషత్ని చంపడానికి అరెస్ట్ చేయడానికి తేడా ఏముంది సార్? ఆమెని త్రివర్ణని కలవకుండా చేస్తే కోడెలా అందుతుంది. థగ్స్ నుంచి కాపాడడంతో నైషద నన్ను పూర్తిగా నమ్ముతుంది. ఐల్ గెట్ యు ద ఇన్ఫర్మేషన్ సార్. నిన్నటి నుంచి ఎక్కడున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను తెలుసా నీకు? ముఖ్యమైన పని మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. నువ్వు అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చాను. భయపడక నైషద, నువ్వు ఈ హత్య చేయలేదని నేను నిరూపిస్తాను. అంతకన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం. చెప్పు నైషద, నీకోసం ఏవైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఓ ఆఫీసర్గా కాదు, నిన్ను ఇష్టపడ్డ వ్యక్తిగా. నువ్వు త్రివర్ణని కలవాలి. ప్రాణం పోయినా చెప్పనని నేను ప్రమాణం చేసిన నిజం. కానీ ఏం చేయాలో తెలియని ఈ పరిస్థితిలో మీకు ఈ నిజం చెప్తున్నాను. గత 2 సంవత్సరాలుగా ఐఎన్ఏలో చీఫ్ సిగ్నల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఎన్ఏ నాయకుల నుంచి, గూఢచారి వర్గాల నుంచి నాకు సందేశాలు అందుతాయి. సముద్ర వాటిని ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేరుస్తాడు. 10 రోజుల క్రితం అర్ధరాత్రి నాకు ఒక మెసేజ్ వచ్చింది. స్టేషన్ నంబర్ 187 ఐఎన్ఏ సుప్రీం కమాండర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి డైరెక్ట్ మెసేజ్. ఆ కోడెడ్ మెసేజ్ తో పాటు నాకు ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా అందాయి. తన లొకేషన్ కి సంబంధించిన విషయం కాబట్టి మెసేజ్ ని సముద్రాకి కాకుండా డైరెక్ట్ గా త్రివర్ణకి అందచేయమని చీఫ్ ఆదేశం. త్రివర్ణని ఎప్పుడు ఎక్కడ కలిసి మెసేజ్ అందచేయాలో చీఫ్ నాకు చెప్పారు. నేను త్రివర్ణని కలవడానికి ఎదురు చూస్తున్న సమయంలో విజయ హత్య జరిగింది. ఆ మర్నాడు నేను మోర్స్ కోడ్ మిషన్ దగ్గరికి వెళ్లేసరికి పేపర్ మీద రక్తం మరకలు కనిపించాయి. అక్కడున్న కోడెడ్ మెసేజ్ ని ఎవరో పైనున్న కాగితం మీద కాపీ చేసి తీసుకెళ్లారని అర్థమైంది. కోడ్ కాంప్రమైజ్ అయిందన్న విషయం ముందు చీఫ్ కి చెప్పాలని ప్రయత్నం చేశాను. కానీ స్టేషన్ 187 రెస్పాండ్ అవ్వలేదు. చీఫ్ ప్రయాణంలో ఉండుంటారని అర్థమైంది. త్రివర్ణకి చెప్తామంటే నాకు త్రివర్ణతో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. ఆ కాంటాక్ట్ ఉన్న ఒకే ఒక వ్యక్తి షఫీ ఊళ్ళో లేడు. ఈ విషయం సముద్రకి చెప్తామనుకునే లోపు మీరొచ్చారు. రేపు చీఫ్ చెప్పిన ప్రదేశానికి త్రివర్ణ వస్తాడు. నా రూమ్ లో కోడ్ రాసిన కవర్ ఉంది. అది నువ్వు త్రివర్ణకి అందజేయాలి. ముఖ్యంగా కోడ్ దొంగలించబడిందన్న విషయం నువ్వు త్రివర్ణకి చెప్పాలి. నీకు ఈ విషయం చెప్పడం ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. త్రివర్ణని కలవమని చెప్పిన ప్రదేశానికి నువ్వు సైన్యంతో వెళ్తే త్రివర్ణ దొరికిపోవచ్చు, ప్రాణమే పోవచ్చు. అయినా ఏదో నమ్మకం. ఆ నమ్మకానికి కారణం ప్రేమై ఉండొచ్చు. బ్రాకన్ దొర గారు మీకోసం ఎదురు చూస్తున్నారట. త్రివర్ణ ఎక్కడికి వెళ్ళవాలో చెప్పిందా సార్? చెప్పింది శాస్త్రి. రేపు సాయంత్రం 5:30కి శాంతోమ్ బీచ్ పాయింట్, పోస్ట్ బాక్స్ నంబర్ 57. సార్ మీరు మామూలు
సార్ క్లెమెంట్ మర్డర్ కేసులో ఐ విట్నెస్ సార్. ఆ దొరగారిని ఒక అమ్మాయి పొడిచి చంపడం చూశాను దొరా. పొడిచి చంపి జై హింద్ అని చెప్పి చీకట్లో కనబడకుండా పోయింది దొరగారు. జై హింద్. బోస్ కోసం పనిచేసే కుక్కలు. ఆర్టిస్ట్ ని పిలిచి స్కెచ్ సిద్ధం చేయండి. షూర్ సార్. మేక్ ఇట్ క్విక్. టెల్ మీ వాట్స్ ద అప్డేట్. ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? ఎస్ సార్, టుమారో 9:30 మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ పక్కన ఉన్న స్ట్రీట్లో సార్. సార్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు శాస్త్రి? లేదు సార్. అసలు మన ప్లాన్ ఏంటి సార్? త్రివేణని అరెస్ట్ చేయబోతున్నామా? త్రివర్ణని అరెస్ట్ చేస్తే ఆల్ క్లియర్ సిగ్నల్ ఎవరిస్తారు సార్? మరి నైషదను ఎక్కడ కలవబోతున్నాడో తెలుసుకోవడం ఎందుకు? రేపు ఉదయం త్రివర్ణ మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కి వస్తాడు. నువ్వు అతనికి కవర్ అందచేయాలి. నైషద బదులు నువ్వు అక్కడికి వెళ్ళావన్న అనుమానం అతనికి రాకూడదు. ఇదంత సులభమైన పని కాదు. త్రివర్ణ చాలా తెలివైన వ్యక్తి. సో యూ హ్యావ్ టు బి వెరీ కన్విన్సింగ్. I'm a trained agent, sir. I will handle it. That's what I like to hear. నాకు స్టిల్ ప్లాన్ అర్థం కాలేదు సార్. నీకు అర్థమైందా డెవిల్? రేపు మన ఏజెంట్ ద్వారా త్రివర్ణకు కోడ్ అందుతుంది. కానీ ఆ కోడ్ కాంప్రమైజ్ అయిందన్న విషయం మాత్రం త్రివర్ణకు తెలియదు. ఆ కోడ్లో ఉన్న మెసేజ్ ప్రకారం త్రివర్ణ పూరి కోస్ట్కి వెళ్తాడు, ఆల్ క్లియర్ సిగ్నల్ ఇస్తాడు, నేతాజీ అక్కడికి వస్తాడు. అప్పుడు మన బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళిద్దరిని ఒకేసారి అరెస్ట్ చేస్తుంది. అంతే కదా సార్? అదేంటండి, నాతో శాంతం బీచ్ పాయింట్ అని చెప్పి వాళ్ళకేమో సెంట్రల్ స్టేషన్ అని చెప్పారు. అంటే అబద్ధం చెప్పారనుకున్నావా శాస్త్రి? అయ్యో రామా, మీరు ఇచ్చేసిన మిషన్ కోసమేనే తెలుసు. ఖచ్చితంగా దీని వెనకాల కూడా ఏదో తర్కం ఉండే ఉంటుంది. నా మట్టి బోరకు అర్థం కాలేదంతే. తర్కం లేదు, నా బంధాలే శాస్త్రి. క్లియర్ గా అబద్ధమే చెప్పాను. అబద్ధమా? ఎందుకు సార్? నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించానని చెప్పి ఓ చిన్న సాయం కోరింది. చేయపోతే ఎలా చెప్పు? ప్రేమించారా? మొన్న అడిగితే యాక్టింగ్ అన్నారు. యాక్ట్ చేస్తున్నాను అనుకునే ప్రేమించాను శాస్త్రి. మరి ఆ రోజు బ్రేకం దొరకని అడిగితే ఆ అమ్మాయిని కాపాడింది కేవలం మిషన్ కోసమే అన్నారు. ఆ అమ్మాయిని కాపాడాక నన్ను నేను కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా శాస్త్రి. లక్కీగా కోడ్ బ్రేక్ అయింది, అదే అడ్డు పెట్టుకున్నాను. సరిపోయింది. ఒకవేళ కోడ్ బ్రేక్ అయి కూడా ఆ క్లియర్ మెలికి లేకపోయి ఉంటే అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు కూడా అమ్మాయికి సాయం చేసేవాడిని శాస్త్రి. ఓహో, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు సార్? ఈ విషయం తెలుసుకోవడం వాళ్ళకి కంప్లైంట్ చేయకపోతే నా ఉద్యోగం పోతుంది. నీ ఉద్యోగానికి నా ప్రాణం అడ్డు శాస్త్రి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. నైషధర్ ఇక్కడి నుంచి తప్పించి ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి పంపే వరకు జస్ట్ మెయింటైన్ సైలెన్స్. మీలో ఒక వెడల్పాటి ప్రేమికుడు కనిపిస్తున్నాడు సార్. సార్ 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 వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. అడుగు శాస్త్రి. ఇప్పుడు మన ఏజెంట్ త్రివర్ణి కలవడానికి సెంట్రల్ స్టేషన్ కదా వెళుతుంది, కానీ శాంతం బీచ్ పాయింట్ దగ్గరికి కదా త్రివర్ణ వస్తున్నాడు. అవును శాస్త్రి. మరి ఆ అమ్మాయి దగ్గర కవర్ ఎవరు తీసుకుంటారు? త్రివర్ణగా నేను వెళ్ళి తీసుకుంటా కదా శాస్త్రి. ఓహో, అయితే శాంతం బీచ్ పాయింట్ దగ్గరకు వచ్చిన త్రివర్ణకి కవర్ ఎవరు ఇస్తారు? నేను ఇస్తాగా. ఓహో, అంటే ఇక్కడ మీరే తీసుకుంటారు, అక్కడ మీరే ఇస్తారనమాట. ఆహా, త్రివర్ణ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. నీ చేతి వాచ్ 10:30 దగ్గర ఆగిపోయి ఉండాలి. చేతిలో 19వ తారీఖు ఆంధ్రపత్రిక పేపర్ పట్టుకొని నిలబడు. త్రివర్ణని ఫాలో చేయమంటారా సార్? నో వెయిట్. మనం ఫాలో చేస్తున్నట్టు త్రివేణకు అనుమానం వస్తే అతను పూరి వెళ్ళడు. ఆల్ క్లియర్ సిగ్నల్ ఇవ్వడు. మన పని అయిపోయింది శాస్త్రి, పద. సార్, మీరు పోస్ట్ చేసిన ఉత్తరానికి అడ్రస్ లేదు, మరి కోడ్ త్రివర్ణకి ఎలా రీచ్ అవుతుందంటారు? దీన్ని తాళం తెరిచి తీసుకెళ్తారు శాస్త్రి. ఎలా సార్? దేశంలోనే ఇంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్నారు. ఓ పోస్ట్ బాక్స్ డూప్లికేట్ తాళాన్ని తయారు చేయించడం పెద్ద పని కాదనుకుంటాను. అర్థమైంది సార్. సాయంత్రం 5 గంటలకి పోస్ట్ బాక్స్ లాస్ట్ క్లియరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు చెప్పినట్టు డూప్లికేట్ తాళంతో పోస్ట్ బాక్స్ తెరిచి
అడ్రస్ లేని ఉత్తరం తీసుకుని వెళ్ళిపోతాడు. ఎవరికి అనుమానం కూడా రాదు. భలే ఐడియా సార్. సార్ 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 ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఆ త్రివర్ణ ఎవరు తెలుసుకుని వెళ్ళిపోదాం సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి చెప్పు. ఓకే సార్.